యాదగిరిగుట్ట పట్టణంలోని వివిధ వార్డులలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని 10, 11, 12 వార్డులలో వార్డు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కౌన్సిలర్ హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని వివిధ వార్డుల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చివరి రోజు బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని 10, 11, 12 వార్డుల్లో వార్డు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కౌన్సిలర్లు హామీ ఇచ్చారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, జల్ సంచయ్, జల్ భగీరథ పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణం, మురికి కాల్వల శుభ్రం, పూడికతీత పనులు, వర్షాకాల సంసిద్ధతపై కార్యాచరణ, మంచినీటి సరఫరా నిర్వహణ, నీటి నిల్వ ప్రాంతాల నివారణ, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ, వీధి దీపాలు, మొక్కలు, పర్యావరణ సంరక్షణ, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని డ్రైనేజీ, మంచినీటి సమస్యను త్వరలో తీరుస్తామని, అన్ని వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు, రానున్న రోజుల్లో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, 11వ వార్డు కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, 12వ వార్డు కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రహీమా, గౌలికార్ అరుణ, కాంగ్రెస్ పార్టీ హెల్త్ విభాగం జిల్లా చైర్మన్ డాక్టర్ గిరిధర్, ఆయా వార్డు ప్రజలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నేను మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా యాదగిరిగుట్ట మండల్లో పనిచేస్తున్నాను. నా ఒరిజినల్ స్కూల్ బాయ్స్ హై స్కూల్ గోశాల దగ్గర ఉన్న బాయ్స్ హై స్కూల్ మాది. మా స్కూల్స్లో మీకు అందరికీ తెలిసిన విషయమే, స్కూల్స్ డెవలప్మెంట్స్ అనేది చాలా జరుగుతుంది. మన సీఎం గారు ఈ మధ్యకాలంలో అన్ని స్కూల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన దగ్గర పిఎంసి స్కూల్ దాంట్లో మన దగ్గర ఉంది. ముఖ్యంగా మీరందరు గ్రామ పెద్దలు అందరు కూడా ఉన్నారు. ఎంతో ఖర్చుతో కూడుకునే పనితో మనము ప్రైవేట్ స్కూల్స్లో మనం ఫీజెస్ కట్టుకుంటూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉన్నాం. అట్లా కాకుండా క్వాలిఫైడ్ టీచర్స్ అనేది కూడా మన మండల్లో ఉన్నారు. మన గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే చాలా ఫిల్టర్ అయ్యి వచ్చిన వాళ్ళం ఉంటాం, మీకు తెలిసిన విషయమే. అందులో భాగంగా మీ దగ్గర ఉన్న పిల్లలు, మరి మీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న స్కూల్ ఏజ్ పిల్లలందరినీ కూడా మన చేసి మీరు మీతో పాటు ఉన్న ముఖ్య ఉద్దేశం, ఆల్రెడీ మన 99 days యాక్షన్ ప్లాన్లో మీ వార్డులో ఆల్రెడీ గ్రామసభ పెట్టుకొని అప్పుడు అక్కడ ఇచ్చినట్టయితే మనకు రోగాలు రాకుండా ఉండడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి దీన్ని కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా మున్సిపల్ వాహనం మీకు ఆల్టర్నేట్ డే రాకపోతే మా దృష్టికి తీసుకొస్తే ఆ సదుపాయం అనేది కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంతా కాంక్రీట్ మయం జంగల్స్ అయినా వర్షాలు ఎప్పుడు పోతాయో తెలుస్తలేదు. పడ్డప్పుడు మనకు వాటర్ అనేది ఎక్కువ. అది కొంతకాలం ఏంటంటే అటు మెయిన్ రోడ్ సైడ్ ఒక నల్ల ఉండేది, ఇటు వీధి చివరికి ఒక నల్ల ఉండేది. 24 hours ఎప్పుడు అది నల్ల ఎప్పుడు అవసరం ఉన్నా కూడా వచ్చేది. అది ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారంటే, యాదగిరిగుట్ట క్షేత్రం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గల్లీలలో వాళ్ళు భక్తులు వేరే వేరే గ్రామాల నుంచి పట్టణాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటుంటారు కాబట్టి వాళ్లకు నీటి సౌకర్యం అనేది ఉండాలి. మా మున్సిపాలిటీకి ముఖ్యంగా యాదగిరిగుట్టలో 11వ వార్డు నుంచి వచ్చినంత ఆమ్దాని ఏ వార్డు నుంచి రాదు. లాడ్జ్ల పరంగా కానివ్వండి, నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ నుంచి కానివ్వండి, మళ్ళీ తై బజార్ కానివ్వండి, అన్ని విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు అయితే వస్తున్నాయి. డాక్టర్ సాబ్ అన్నీ చెప్పేసిండు. ఇంకొకటి అక్కడి నుంచి బోరు తప్పించి వేరేది ఏం లేదు. ఇక్కడ ట్యాంక్ కూడా ఉన్నది, దాన్ని కూడా ఉపయోగంలో తీసుకోలేదు మేడం. లైట్ల పరిస్థితి అయితే లేదు. అమ్మాయిలు నడవడానికి చాలా ఇబ్బంది ఉంది. మా డాక్టర్ సాబ్ చెప్పిన అన్ని భరించలేనంత వాసన రోజు వస్తుంది. అది లిఫ్ట్ చేసే రోజు మాత్రం ఇంకా వస్తుంది. వర్షం పడ్డ రోజులలో తీస్తే మాత్రం ఇంకా భరించలేము. అది దయచేసి అది చూసి మీరు అది చేయగలరని. నల్ల కలెక్షన్ ఏమని చెప్పింది అది చేస్తాము. వినోదమ్మ గారు ఇది కూడా తప్పకుండా పోయినా మన ప్రజాపాలనని ఈ అన్ని సమస్యలు మనం చర్చించుకున్నాము. మున్సిపల్ ఆదాయము కావాలంటే ఏదో ఎమ్మెల్యే గారు ఫండ్ ఉంది కాబట్టి ధనధనం మేము గెలవంగానే ఈ రోడ్లు వేయడం జరిగింది. ఎమ్మెల్యే ఫండ్ ఎంత ఉంటుంది, సంవత్సరానికి కొద్దిగా వస్తుంటుంది.
మనం చేయాలంటే ఎమ్మెల్యే గారి స్వాయంతో ఈ సీసీ రోడ్ తొందరగా మేము గెలవంగానే వేసుకోవడం జరిగింది, మేము వేయించినట్టు చెప్పుకోవడం జరిగింది. కానీ మున్సిపల్ నుంచి ఇంత ఫండు ఒక్కొక్క వాళ్ళ పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చేసుకుంటూ పోదాం, ఇంకా 5 సంవత్సరాలు. మరియు 11వ వార్డు పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటేనే ప్రతి ఒక్క వార్డులో కూడా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమము. పాలక మండలి మొత్తం మీ దగ్గరకు వచ్చి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మేము తెలుసుకోవడానికి వచ్చినాం ఇక్కడికి. ఏదైతే ఇప్పుడు మన గిరన్న చెప్పిండో అవన్నీ కూడా నేను నోటీస్ చేసుకున్నానన్నా. అన్న టాపిక్ వైజ్గా తీసుకుంటే ట్యాప్స్ కలెక్షన్ అవి ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి లైట్స్ గురించి చెప్పారు. బీసీ కాలనీ నుంచి అంగడి నుంచి బీసీ కాలనీ వరకు అది కూడా ఒకరోజు నైట్ టైంలోనే వస్తాము. ఎందుకంటే రాత్రిపూటనే తెలిస్తే అవి ఎక్కడ లైట్లు ఉన్నాయి ఎక్కడ లైట్లు లేవు అనేది. కొన్ని లైట్లు అనేది కూడా ఇచ్చినాము, అవి టౌన్లో వేసినట్టు. నెక్స్ట్ టైం మనం ఇంకొక నెల రోజులలో మనకు లైట్లు అనేటివి కూడా వస్తాయి, అవి కూడా. నెక్స్ట్ అన్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమస్యలు అనేది చెప్పారు ఇందాక గిరన్న మాట్లాడినట్టుగా